హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ పిఎఫ్ అకౌంట్ ఉన్న వారికి గుడ్ న్యూస్ చెప్తూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పిఎఫ్ అకౌంట్ ఉన్న వారందరికీ తీపి కబురు. ప్రస్తుతం పిఎఫ్ డబ్బులను విత్డ్రా చేసుకోవాలంటే ఈపీఎఫ్ఓ వెబ్సైట్ లేదా ఉమాంగ్ యాప్లోకి వెళ్లాల్సి ఉంటుంది. వాటిలో ఏదైనా ఒక ప్లాట్ఫామ్లోకి వెళ్ళి బ్యాంక్ అకౌంట్ వివరాలు, అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇక నుంచి కాగితపు పని ఉండదు. పిఎఫ్ విత్డ్రాలో పేపర్లెస్ ప్రక్రియకు ఈపీఎఫ్ఓ శ్రీకారం చుడుతోంది. ఇక నుంచి మీరు పిఎఫ్ బ్యాలెన్స్ తీసుకోవాలంటే ఎలాంటి డాక్యుమెంట్స్ సమర్పించాల్సిన పని లేదు. కేవలం నిమిషాల్లోనే ఏటీఎం నుంచి తీసేసుకోవచ్చు. ఇది ఎలా తీసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఏటీఎం ద్వారా ఎలా తీసుకోవాలనేది చూద్దాం. ఈపీఎఫ్ఓ ఒక ప్రత్యేక పిఎఫ్ ఏటీఎం కార్డును ఖాతాదారులందరికీ జారీ చేయనుంది. బ్యాంకులు డెబిట్ కార్డులు జారీ చేసినట్లుగానే పిఎఫ్ ఏటీఎం కార్డును ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అందించనుంది. ఇక ఈ ప్రత్యేక పిఎఫ్ ఏటీఎం కార్డు ఉపయోగించి మీరు ఏ బ్యాంక్ ఏటీఎం నుంచైనా మీ పిఎఫ్ అకౌంట్లోని నగదును విత్డ్రా చేసుకోవచ్చు. ఎలా అయితే ఒక బ్యాంక్ డెబిట్ కార్డు ఉపయోగించి మరో బ్యాంక్ ఏటీఎంలో డబ్బులు విత్డ్రా చేసుకుంటున్నారో అదే తరహాలో పిఎఫ్ ఏటీఎం కార్డు ద్వారా కూడా డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. అయితే ఏటీఎం కార్డు ఉపయోగించి కేవలం మీ పిఎఫ్ బ్యాలెన్స్లో 50% వరకు నగదును మాత్రమే విత్డ్రా చేసుకోగలరు. నేషనల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి కొత్త చెల్లింపుల వ్యవస్థను ఈపీఎఫ్ఓ అభివృద్ధి చేస్తోంది. ఇక యూపీఐ ద్వారా ఎలా విత్డ్రా చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ఇక యూపీఐ ద్వారా కూడా పిఎఫ్ బ్యాలెన్స్ను సెకండ్లో విత్డ్రా చేసుకోవచ్చు. భీమ్ యాప్లో తొలుత ఈ సదుపాయం రానుండగా అనంతరం పేటీఎం, గూగుల్ పే లాంటి అన్ని యాప్లలో ప్రవేశపెట్టనున్నారు. ఏప్రిల్ నుంచి ఈ సౌకర్యం అందుబాటులోకి రావాల్సి ఉండగా కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ఆలస్యమైంది. మే నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఇక అలాగే యూపీఐ ద్వారా మీ పిఎఫ్ బ్యాలెన్స్లోని 75% విత్డ్రా చేసుకోవచ్చు. మిగతా 25% మినిమం బ్యాలెన్స్ కింద ఉంచాల్సి ఉంటుంది. ఉద్యోగం మానేశాక ఈ 25% నగదును తీసుకోవచ్చు. ఇక 5 లక్షల రూపాయల వరకు నగదును ఆటో సెటిల్మెంట్ చేసేలా ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్ తీసుకువచ్చింది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. Thank you friends. Thanks for watching this video.